ఎస్ఐ సాయి కుమార్ అన్యాయాన్ని సహించడు, అధర్మాన్ని వరించడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 500 ఫైన్ తెలుసా? తెలుసు. ఇవాళ ఇచ్చావు, రేపు ఇస్తావు, ఇస్తాను, ఎల్లుండి ఇస్తావు, ఇస్తా. ఇలా ఎన్ని రోజులు ఇస్తావు? ఇస్తూనే ఉంటా. చూడు బాబు, నువ్వు హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తున్నప్పుడు ఏ లారీనో వచ్చి గుద్ది నీ తల మొత్తం నుజ్జు నుంచే చచ్చిపోయావనుకో, బాధపడేది ఎవరు? నీ తల్లిదండ్రులు, నీ పెళ్ళాం బిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు. నిన్ను చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నావు. జసే మాతో మిస్యం పరాకాశిని అంటే ఏంటి సార్? హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. ఇది నీ 500, ఇది నా 500. ఒక మంచి ఐఏఎస్ఐ మాకు హెల్మెట్ కొనుక్కొని రేపటి నుంచి పెట్టుకెళ్ళి. అలాగే సార్. బండి మీద వెళ్ళు. సార్, జీవితంలో హెల్మెట్ కొనేంత వరకు మళ్ళీ బండి ఎక్కాను సార్. బాబు, మొన్న నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. పర్సు ఏ కలరు? రెడ్ కలర్ సార్. లోపల ఏముంటాయి? ఒకవైపు సాయిబాబా ఫోటో, ఒకవైపు ఫ్యామిలీ ఫోటో సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? 4302 రూపాయలు. ఇదేనా? ఇదే సార్. ఏ బాబు, డబ్బులు లెక్కెట్టుకో. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. వెళ్ళరా. నమస్తే సార్. పోతే వస్తాను సార్. ఇలాంటి నా నచ్చు. ఎవరైనా నువ్వు? మా తిప్పలపాలెం సార్. అయితే మీరెంత మహానుభావులు సార్. నేనా? ఎంత గొప్ప వాళ్ళండి. నేనా? హెల్మెట్ లేనోడికి డబ్బులు ఇచ్చారు. ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. గాంధీ ఉంది. మీ మంచితనం సార్. వెళ్తున్నావు? మా ఊళ్ళోనూ ఒక ఎస్ఐ ఉన్నారు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. దొంగ దొరికాడండి. మరి ఇంకే? కానీ ఎస్ఐ గారండి 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికిందన్నాడండి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు. 1 తులం ఇచ్చాను. గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. నీకు పిస్టల్ ఇవ్వట్లేదా? ఇచ్చింది. నీకు బెల్ట్ ఇవ్వట్లేదా? ఇచ్చింది. క్యాప్ ఇవ్వట్లేదా? ఇచ్చింది. నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఉడుస్తుందా? నీ పిల్లలు అడక్క తింటారా? నీ బతుకు నాశనం కడుతూ. ఇది మనకు కావాలి. ఈ విషయం ఎస్పీ గారు తెలిసి నేను సస్పెండ్ చేస్తారా? ఏడ్చాడు. నమస్కారం ఎస్పీ గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. మా ఎస్ఐ నీ 9 తులాల బంగారం నొక్కేసి 1 తులం దొరికిందని చెప్పాడా? అవును సార్, ఆ విషయమే మాట్లాడుకుంటా. వస్తాను. ఈ ఎండ తీసుకొని బిర్యానీ తిని పండగ చేసుకో. వస్తాను. ఏమయ్యా సార్, డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 9 తులాల బంగారం వాడిది నొక్కేసి మరి నువ్వు కదా వాడికి ఇప్పుడు ఇచ్చింది? మాట్లాడకు నోర్మై. ఎస్ఐగా పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. నీ పోటీ వాళ్ళ మూలంగానే డిపార్ట్మెంట్ పరువు అంతా పోతుంది. నీ మీద ఎంక్వైరీ వేస్తా. నీకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. యు ఆర్ సస్పెండెడ్. పురాతే పాలిసే పాదలే విచారే. అనవసరమైన విషయాల్లో ఎంటర్ అయితే సస్పెండ్ అవుతావని.